హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం. చంద్రబాబు చివరి హస్తం మేనిఫెస్టో కూడా తెలిసిపోయింది. ఒకేసారే ఏ మారుతాం మళ్ళీ మళ్ళీ ఏ మారం అని జనాలు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీ 21వ వార్డు పరిధిలోని చెల్లోపల్లి, చిన్నరాజుకుప్పం, అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం కాలనీలలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అహర్నిశలు కృషి చేసి ఆదర్శంగా నిలిచిన రోజమ్మను భారీ మెజార్టీతో మళ్లీ గెలిపిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిందంతా నమ్మేలా లేదని అన్నారు. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్న తపన మాత్రమే కనిపిస్తుందని అన్నారు. నిజాయితీగా వ్యవహరించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలబడతామని అన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనదో చంద్రబాబుకు తెలుసని అన్నారు. జగనన్నను ఢీ కొట్టడం సాధ్యం కాదని తెలుసన్నారు. అందుకోసమే జనసేనతో పొత్తు, ఆపై బీజేపీతో పొత్తు, ఆపై అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటూ తన జిమ్మిక్కుల తెలివితేటలు ప్రదర్శిస్తూ వచ్చారని అన్నారు. ఆయన లాభం లేకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోను ప్రయోగించారని, అది ప్రజల ముందు తేలిపోయిందని అన్నారు. ప్రజలు విశ్వసనీయతను చాటుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కోసుకోబాకండి, మేడకి ఇవ్వండి.